ఒకానొక దేశంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి అతని భార్యకు సంతానం లేదు. లేదని వాళ్ళు ఎన్నడూ విచారించను కూడా లేదు. ఎందుకంటే వారికి మనుషులంటేనే అసహ్యం. ఆఖరకు ఇంటి ఎదుటికి ఒక బిచ్చగాడు వచ్చినా నానా తిట్లు తిట్టేవాళ్ళు. తిట్లలో పని జరగకపోతే కొట్టి తరిమేసేవాళ్ళు. వాళ్లలో దయాధర్మం ఏ కోశానా లేదు. ఈ దంపతులు తమ ఇంటి పని అంతా చెయ్యటానికి దూర ప్రాంతం నుంచి ఒక పిల్లను కొనుక్కున్నారు. ఆ పిల్ల చేత వాళ్ళు ఇంటి పని అంతా చేయించి క్షణం విశ్రాంతి తీసుకునేటందుకు లేకుండా చేసేవారు. ఇంటి ఆవిడ మహా కర్కోటకురాలు. పనిపిల్ల ఊరికే ఉండకుండా ఏవేవో పనులు కల్పిస్తూ ఉండేది. ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆ పిల్ల తన దుస్థితి తలుచుకొని ఏడుస్తూ ఉండేది. ఆమె అందమైన పిల్ల అయితే ఎవరో ఒకరు ఆమెను కొనుక్కొని పెళ్లాడి ఉందురు. కానీ ఆ పిల్ల అందగత్తె కాదు. అందుచేత ఆమె బ్రతికున్నంత కాలము ధనికుడి ఇంట నరకయాతన అనుభవించక తప్పనట్టు కనపడింది. ఒకనాడు ఆమె పొయ్యి కింద ఎండుగడ్డి మండిస్తూ ఉన్నది. ఆ ప్రాంతాల వాళ్ళు ఎండుగడ్డినే వంట చెరుకుగా వాడేవారు. ఎండుగడ్డిలో అప్పుడప్పుడు వడ్ల గింజలు దొరుకుతాయి. పనిపిల్ల గడ్డిని పొయ్యిలో పెట్టేటప్పుడు అలాంటి గింజలను తీసి జాగ్రత్త పరుస్తూ ఉండేది. ఈ విధంగా ఆమె ఒక సోలెడు వడ్లను జాగ్రత్త పరిచింది. ఈరోజు ఆమె పొయ్యి కింద ఎండుగడ్డి మంట చేస్తూ ఉండగా తలవాకిలి దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చి, ఆకలి మండిపోతుంది, భిక్షం పెట్టు తల్లి అని కేక పెట్టాడు. పనిపిల్లకు ఆకలంటే ఏమిటో బాగా తెలుసు. అందుచేత ఆమెకు బిచ్చగాడి మీద జాలి పుట్టుకొచ్చింది. యజమానురాలు ఇంట్లో లేరు. అయినా ఇంట్లో వస్తువులు పై వాళ్ళకిస్తే వాళ్ళు తెలుసుకోగలరు. ఇంటావిడకు ప్రతీది గుర్తే. అందుచేత పనిపిల్ల తాను రహస్యంగా పోగు చేసిన వడ్లు తెచ్చి వృద్ధుడి జోలెలో పోస్తూ, ఇల్లు గల వాళ్ళు వస్తారు, నువ్వు త్వరగా వెళ్ళిపోతాత, వాళ్ళ నోళ్ళు చేతులు కూడా మహా చెడ్డవి అని అన్నది. వృద్ధుడు పనిపిల్లకు ఒక మురికి గుడ్డ ముక్క ఇచ్చి, ఎప్పుడు ముఖం కడుక్కున్నా ఈ గుడ్డతోనే తుడుచుకో తల్లి, నీకు మేలు కలుగుతుంది అని అన్నాడు. ఆ ముసలివాడు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చాడు కదా అని ఆ పిల్ల ఆ మురికి గుడ్డను తీసుకుంది. అదే సమయంలో ఇంటివాళ్ళు వచ్చారు. వీడెవడు, వీడికేమైనా ఇచ్చావా, వీడితో ఏం మాట్లాడుతున్నావు అని అడిగారు. నేనేమీ ఇంటి వస్తువులు ఇవ్వలేదు, కావాలంటే చూసుకోండి అని అన్నది పనిపిల్ల. ఇస్తే నా సంగతి తెలీదు అన్నది ఇంటావిడ. కానీ ఆమె వాణ్ణి తనిఖీ చేసే లోపల వాడు కాస్త ఎటు అదృశ్యమయ్యాడు. ఇంటివాళ్ళు ముసలాడు తప్పించుకొని పోయాడన్న కోపాన్ని పనిపిల్ల మీద చూపి ఆమెను చావచితక తన్నారు. అటు తర్వాత పనిపిల్ల స్నానం చేసినప్పుడల్లా తన శరీరాన్ని వృద్ధుడిచ్చిన గుడ్డ ముక్కతో తుడుచుకునేది. అందులో ఏదో ప్రభావం ఉండి ఉండాలి. ఏమంటే ఆ పిల్ల శరీరం నానాటికి నలుపు విరిగి పచ్చబడసాగింది. రంగుతో పాటు ఆమె ముఖానికి అందం కూడా రాసాగింది. అనాకారిగా ఉండే తమ బానిస పిల్ల నానాటికి అందంగా తయారవుతూ ఉండటం ఇంటివాళ్ళు త్వరలోనే తెలుసుకున్నారు. ఈ మార్పుకు ఏదో రహస్య కారణం ఉండాలని వారికి అనిపించింది. ఆ పిల్లను అడిగితే ఆమె చెప్పలేదు. చివరకు వాళ్ళామెను విపరీతంగా హింసించి వృద్ధుడిచ్చిన గుడ్డముక్క రహస్యాన్ని బయట పెట్టించారు. మరుక్షణమే వాళ్ళు ఆమె వద్ద నుంచి ఆ గుడ్డ ముక్కను లాగేసుకొని తమ ముఖాలు కడుక్కొని దానితో తుడుచుకున్నారు. తమ ముఖాలు అందంగా తయారయ్యాక ఆ తుండుగుడ్డను ఇతరులకు అద్దెకిచ్చి బోలెడంత డబ్బు చేసుకుందామని వాళ్ళ ఆశ. కానీ వాళ్ళు తమ ముఖాలను అద్దంలో చూసుకుంటే అవి కోతి ముఖాలుగా తయారయ్యాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీరాల మీద రోమాలు, పెద్ద పెద్ద తోకలు పెరుగుతూ వచ్చాయి. వాళ్ళిద్దరూ అవమానంతో కుంగిపోయి ఊరి అవతల ఉండే అరణ్యానికి పారిపోయారు. వారి సంపదలకు పనిపిల్ల అధికారిని అయింది. ఇప్పుడు ఆమె చక్కనిది కూడా కనుక ఊళ్ళో ఉండే ఒక సంపన్న యువకుడు ఆమెను పెళ్లాడటానికి ముందుకు వచ్చాడు. ఆ పిల్ల అతన్నే పెళ్లాడి సుఖంగా జీవితం గడిపింది. ఈ విధంగా పనిపిల్ల అనే ఈ కథ సమాప్తమైంది. బంగారు పంట. జవ్వా ద్వీపంలో డోంగో అనే పెద్ద కుర్రవాడు ఉండేవాడు. వాడు బొత్తిగా దిక్కులేనివాడు. వాడు ఒక వితంతువు వద్ద కమతం చేస్తూ ఆమె పొలంలో పనిచేసేవాడు. వాడు చేసే పొలం చాలా సారవంతమైనది. అయినప్పటికీ డోంగో సాగు చేసిన ఏడు ధాన్యమంతా తప్పవేసిపోయింది. పైరు ఏపుగా పెరిగింది. కంకులు బాగా వేశాయి. కానీ నూర్చితే అంతా తాలు కిందనే పోయింది. గింజ రాలలేదు.
మొదట ఏడు అయినట్టే రెండో ఏడు కూడా జరిగేసరికి గ్రామంలో వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఆ వితంతువు పిసినిగొట్టు అని, ఆమె గ్రామదేవతకు కూడా సరిగ్గా నైవేద్యం పెట్టదని, అందుకే పంట నాశనమవుతున్నదని వాళ్ళు చెప్పుకోవటం విని ఆమెకు కోపం వచ్చి డోంగోను పనిలో నుంచి వెళ్ళగొట్టింది. వెళ్ళేటప్పుడు ఆమె వాడి చేత చిల్లి గవ్వ కూడా పెట్టలేదు. డోంగో ఆకలితో అలమటిస్తూ ఆ గ్రామం విడిచి బయలుదేరాడు. ఒకనాటి సాయంకాలం అతను మరొక గ్రామం చేరి ఊరి బయట ఉన్న ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఉన్న వితంతువు వచ్చి తలుపు తెరిచింది. తలుపును ఆనుకొని ఉన్న డోంగో కుప్ప కూలిపోయి హీన స్వరంతో "ఒక్క ముద్ద పెట్టండి, ప్రాణం పోతున్నది" అని అన్నాడు. ఆ వితంతువు వెంటనే ఆ కుర్రవాణ్ణి లోపలికి నడిపించుకొని పోయి అన్నం పెట్టి, "కన్ను కాలు ఉన్నవాడివే కదా, నీకు ముష్టి ఎత్తుకునే గతి ఎందుకు పట్టింది, పని చేసుకోవచ్చునే" అని అన్నది. డోంగో తన కథంతా చెప్పి, "కష్టపడి పనిచేశాను, మరొకడైనా అంతకన్నా చెయ్యలేడు. కంకుల్లో గింజ పడకపోతే అది నా తప్ప, పొలం గల ఆవిడ చేసుకున్న పుణ్యం ఎటువంటిదో" అని అన్నాడు. "నీ తప్పేమీ లేదు. మరి నువ్వు పొలం పని చేస్తానంటే నాకు కాస్త పొలం ఉన్నది, అందులో పని చెయ్యి. రాబడిలో 5వ వంతు నువ్వు తీసుకో. మాకు దున్నలు లేవు, అయితే పొలం చాలా చిన్నది" అన్నది వితంతువు. "పర్వాలేదమ్మా, నా శక్తి కొద్దీ పనిచేస్తాను" అన్నాడు డోంగో. మర్నాడు ఉదయమే అతను పార తీసుకొని పొలానికి వెళ్ళాడు. పారతోనే పొలమంతా తవ్వి నాగలితో దున్నినంత బాగా తయారు చేశాడు. తరుణంలో నాట్లు తానే వేశాడు. పైరు ఎదిగి వచ్చింది. చక్కని కంకులు వేసి బంగారం రంగుకు తిరిగాయి. కోతల తరుణం సమీపిస్తూ ఉండగా డోంగోకు మిన్ను విరిగి మీద పడినట్టయింది. అతను కంకులను నొక్కి చూస్తే అన్నీ తప్పగింజలే, వాటిలో బియ్యపు గింజలు లేవు. "ఇదంతా నా దురదృష్టమే కావాలి, నన్ను పనికి పెట్టుకున్న వాళ్ళ గతి అంతే" అని అనుకొని డోంగో హతాశుడైపోయాడు. జరిగిన సంగతి తన యజమానురాలికి చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. కోతలు కోశాక ఆవిడకు తెలియనే తెలుస్తుంది. మర్నాడు కోతలనగా డోంగో పారిపోవటానికని నిశ్చయించుకున్నాడు. అతను తెల్లవారక ముందే లేచి చప్పుడు చేయకుండా ఇంటి నుంచి బయలుదేరాడు. తను శ్రమపడి పెంచిన పైరును మరొక్కసారి చూసుకొని మరీ వెళ్ళిపోవాలని అనిపించింది. పొలాన్ని చేరుకొని ఒక కంకి కోసి వడ్ల గింజలను నలిచాడు. లోపల బియ్యపు గింజలు లేవు, కానీ లోపల సన్నపు బంగారపు గింజలు లాంటివైతే ఉన్నాయి. డోంగో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎన్ని వడ్ల గింజలు నలిస్తే అన్నింటిలోనూ బంగారపు గింజలు ఉన్నాయి. అవి నిజంగా బంగారపు గింజలే. అతను పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళి తన యజమానురాలికి బంగారు గింజలు చూపించబోయాడు. "ఏమిట్రాది, అంత ఉత్సాహంగా ఉన్నావు" అని అన్నదామె. "మన పొలంలో బంగారం పంట పండిందమ్మా, ఇదిగో బంగారం" అంటూ అతను ఆమెకు బంగారం గింజలు చూపాడు. అందులో అబద్ధం ఏమీ లేదు. చేను కోసి కంకులు ఒలిస్తే ఇంత పెద్ద బంగారు గింజల రాశి పడింది. యజమానురాలు వాడికి అందులో 5వ వంతు ఇచ్చి తాను అన్నమాట నిలబెట్టుకుంది. ఆమె గ్రామంలో వారందరికీ పెద్ద విందు చేసింది. డోంగో తన వంతులో పొలాలు కొన్నాడు. తన యజమానురాలు కొన్న పొలాల సాగు, తన పొలాల సాగు కూడా అతనే చూశాడు. ఆ పొలంలో పనిచేసిన వారందరికీ ఫలసాయంతో పాటు 5వ వంతు ఇస్తూ వచ్చాడు. అది మొదలు జువాలో పొలం పనివారికి పంటలు 5వ వంతు ఇవ్వటం ఆనవాయితీ అయింది. ఈ విధంగా బంగారు పంట అనే ఈ కథ సమాప్తమైంది. స్వేచ్ఛాజీవి. ఒక దేశంలోని ఒక గ్రామంలో 2 అభాగ్యులు ఉండేవారు. వారిద్దరూ జీవితంలో పెద్దగా దెబ్బతిన్నారు. వారికి ఇతరుల నుంచి సహాయమేమీ లభించలేదు. అందుచేత వాళ్ళు పొరుగు దేశం పోయి ఆ దేశాన్ని ఏలే మహేంద్రవర్మ నుంచి తమకు కావలసిన సహాయం పొంది మిగిలిన జీవితం సుఖంగా గడుపుదామని నిశ్చయించుకొని ప్రయాణమయ్యారు. దారిలో వారికి మరొక మనిషి తగిలాడు. ఆ మనిషి కూడా గొప్ప స్థితిలో లేనప్పటికీ నిర్విచారంగా ఉన్నట్టు కనపడ్డాడు. అతడిలో ఏదో సంతృప్తి కూడా ఉన్నది. "మీ ప్రయాణం ఎక్కడిదాకా" అని 3వ వాడు మిగిలిన వాళ్లను అడిగాడు. "మా ఇద్దరి జీవితాలు చితికిపోయాయి. విధి మా పట్ల చిన్నచూపు చూసింది. అందుచేత మేము మహేంద్రవర్మ మహారాజు వద్ద సహాయం పొంది మళ్ళీ సుఖజీవనం గడుపుదామని అనుకుంటున్నాము. ఆయన మహాదాత, ఎవరేది కోరినా ఇస్తాడు. మా కోరికలు తీర్చటం ఆయనకు ఒక లెక్కలోది కాదు" అని అన్నారు వాళ్ళు తన ప్రయాణం గురించి అడిగితే 3వ వాడు, "నాకు ఇల్లు వాకిలి లేవు. నేను పేదవాణ్ణే. అయితే నేనెవరిని ఏది యాచించను. నన్ను భగవంతుడు కనిపెట్టే ఉంటాడు. నా అర్హత కూడా నాకు తెలుసు. భగవంతుడు ఇవ్వనిది, ఇవ్వలేనిది మానవ మాతృలు ఇస్తారా?
నేను నమ్మను. అందుచేత నా భారం ఆ దేవుడికే వదిలి నిర్విచారంగా దేశ సంచారం చేస్తున్నాను అని అన్నాడు. కాలక్రమాన ముగ్గురు మహేంద్రవర్మ ఏలే నగరం చేరి ఆ రాత్రికి ఒక పాడుబడిన ఇంట బస చేశారు. ఆ రాత్రి చాలా పొద్దుపోయిన దాకా అది ఇది మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళుంటున్న ఇంటికేసి మహేంద్రవర్మే స్వయంగా మారువేషంలో తిరుగుతూ వచ్చాడు. ఇంటిలో జరుగుతున్న సంభాషణ ఆయన చెవున పడింది. మహేంద్రవర్మ ఆ ఇంటిని గుర్తుంచుకొని మర్నాడు తన సభకు ఆ ముగ్గురు మనుషులను పిలిపించి వేరువేరుగా ఒక్కొక్కరిని, నువ్వు పరదేశీయుడిలాగా కనిపిస్తున్నావు, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మహారాజా, మేము ఒకప్పుడు ఘనంగా బతికిన వాళ్ళం. ఎంతో సంపాదన ఉండి కూడా అంతా హరించుకుపోయింది. ఆస్తి ఉండగానే నాకు జ్ఞానోదయం కలిగినట్టయితే ఏ వర్తకమో చేసుకొని సుఖంగా జీవించి ఉండేవాణ్ణి. ఇప్పుడైనా తమ వంటి దాతలు 10,000 బంగారు కాసులు దానం ఇచ్చినట్టయితే తిరిగి ఘనంగా బతకగలుగుతాను అని అన్నాడు ఒకడు. రెండోవాడు ఇలా చెప్పాడు. మహారాజా, కొంతకాలం క్రితం నేను రంభలాంటి కన్యను పెళ్లాడి ఆమెతో కొంతకాలం స్వర్గసుఖాలు అనుభవించి నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలోనే మరొకడు ఉండడని అనుకున్నాను. అకస్మాత్తుగా నా భార్య పోయింది. వెంటనే నాకు మతిపోయినట్టయింది. ఉన్న ఊరిని అయిన వాళ్లను విడిచిపెట్టి దేశ సంచారం మొదలు పెట్టాను. నేను తిరిగి మామూలుగా జీవించాలంటే నా మొదటి భార్యను మరిపించే అందగత్తె అయిన కన్య లభ్యం కావాలి. తమరు నాకొక చక్కని కన్యను దానం చేశారంటే సుఖంగా జీవించగలుగుతాను. మహేంద్రవర్మ మూడోవాడికేసి తిరిగి నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మహారాజా, కోరికలు ప్రతి మనిషికి ఉంటాయి. వాటిని తీర్చాలో తీర్చరాదో నిర్ణయించేది మనుషులు కాదు, ఈశ్వరుడు. నేను స్వతంత్రుణ్ణి. ఎవరిని ఏది యాచించను, ఎవరికి రుణపడి ఉండను అని అన్నాడు. మహేంద్రవర్మకు ఈ మాటలు విని చాలా ఆగ్రహం వచ్చింది. ఆయన దానాలకు ప్రసిద్ధి పొందినవాడు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి తన వద్ద దానాలు పుచ్చుకుంటుంటే ఇలాంటి దౌర్భాగ్యుడు తాను ఇస్తానన్న వద్దనటం ఆయన సహించలేకపోయాడు. ఆయన మొదటివాడికి 2 సంచుల నిండా బంగారము, రెండోవాడికి ఒక సౌందర్యవతి అయిన కన్యను ఇచ్చి, ఇక మీరు ముగ్గురు వచ్చిన దారినే వెళ్ళిపోండి అని అన్నాడు. ముగ్గురు వెంటనే ప్రయాణమై వెళ్ళిపోయారు. మహేంద్రవర్మ సభ చాలించి ఒక భటుడిని పిలిచి, ముగ్గురు ప్రయాణికులు మన రాజ్యం విడిచిపోతున్నారు. నువ్వు గుర్రం మీద వెళ్ళి వారిని కలుసుకో. ఒకడి వద్ద 2 సంచులు ఉన్నాయి, మరొకడి వెంట ఒక ఆడది ఉంటుంది. వారిద్దరినీ వదిలేసి ఒంటరిగా వెళ్ళే మూడోవాడి తల నరికి పట్టుకురా అని ఆజ్ఞాపించాడు. ఈ లోపల రాజు దగ్గర బంగారం పుచ్చుకున్న వాడు సంచులు బరువనిపించి కొంచెంసేపు పట్టుకోమని మూడోవాడికిచ్చాడు. ఆ సమయంలో రాజభటుడు గుర్రం మీద వచ్చి వాడి వద్ద ఏమీ లేకపోవటం చూసి వాడి తల నరికి తీసుకొని పోయి రాజుకు చూపాడు. మహేంద్రవర్మ ఆ తల చూసి నిర్ఘాంతపోయి, నేను నరకమన్నది వీడి తల కాదు, పొరపాటు చేశావు. మళ్ళీ వెళ్ళి ఆడది వెంట ఉన్నవాడిని వదిలేసి రెండోవాడి తల నరుక్కురా అని భటుణ్ణి మళ్ళీ పంపాడు. వాడు వచ్చే లోపల కన్యాదానం పుచ్చుకున్న వాడు శంక తీర్చుకోవటానికని దారిలో ఆగిపోయాడు. వాడి వెంట ఉన్న కన్య మూడోవాడితో పాటు ముందుకు నడిచి వెళ్ళింది. కొంతసేపు అయ్యాక వెనుకపడిన వాడు తిరిగి నడక సాగించాడు. ఆ సమయంలో రాజు పంపిన భటుడు వచ్చి ఒంటరిగా నడుస్తున్న రెండోవాడి తల నరికి తీసుకొని పోయి రాజుకు చూపాడు. తన రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. తన మీద ఆధారపడిన ఇద్దరు తన మూలంగానే చచ్చారు. స్వతంత్రుణ్ణని చెప్పుకున్న వాడికి ధనము, కన్య కూడా దొరికాయి. ఈ సంగతి గ్రహించి మహేంద్రవర్మ తన అహంకారానికి పశ్చాత్తాపపడ్డాడు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. విద్యాదానం. ఒక కుగ్రామంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆ గ్రామంలో దాదాపు అందరూ అక్షరజ్ఞానం లేని వాళ్ళే. వారందరికీ విద్య నేర్పాలన్న ఉద్దేశంతో ఆయన తన ఇంటనే బడి పెట్టి వచ్చిన వారందరికీ చదువు చెప్పటం ప్రారంభించాడు. ఇవ్వగల వాళ్ళు తృణమో ఫణమో ఇచ్చేవాళ్ళు. బీద విద్యార్థులకు ఆయన తిండి బట్ట కూడా ఇచ్చి చదువు చెప్పేవాడు. ఇలా ఉండగా ఆ గ్రామానికి పరమానందుడనే మహావిద్వాంసుడు వచ్చాడు. ఎందరో మహారాజుల చేత సత్కారాలు పొందిన ఆ విద్వాంసుడు
విష్ణు శర్మ నడిపే గురుకులాన్ని గురించి విని ప్రత్యేకంగా ఆయనను చూద్దామనే వచ్చాడు. వచ్చినవాడు 3 రోజుల పాటు విష్ణు శర్మకు అతిథిగా ఉండి ఆయన చేస్తున్న విద్యాదానం గురించి గ్రామ ముఖ్యుల ముందు గొప్పగా పొగిడి తాను ఆస్థానాలలో గడించిన డబ్బు కొంత విష్ణు శర్మకు బహుమానంగా ఇచ్చి తన దారిన తాను వెళ్ళాడు. పరమానందుడు రావటంతో గ్రామ ముఖ్యులకు విష్ణు శర్మ పట్ల గౌరవం రెట్టింపైంది. వారందరూ విష్ణు శర్మకు బాగా ధన సహాయం చేశారు. ఆ సహాయం మూలంగా విష్ణు శర్మ ఇంకా ఎక్కువ మంది బీద విద్యార్థులను చేరదీసి వారికి చక్కగా తిండి సౌకర్యాలు ఏర్పాటు చేసి మరింత హెచ్చుగా విద్యాదానం చెయ్యగలిగాడు. ఆ బడికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా రాసాగారు. బడి మంచి ఉచ్చదశలో ఉండగా విష్ణు శర్మ ఆకస్మిక మరణం పొందాడు. బడి నడిపే భారం విష్ణు శర్మ కొడుకైన దేవశర్మ పైన పడింది. దేవశర్మ కూడా తండ్రితో సమానమైన పాండిత్యం కలవాడే. కానీ అతని బుద్ధి తండ్రి బుద్ధి లాంటిది కాదు. విష్ణు శర్మ బడి నడిపిన పద్ధతి దేవశర్మకు నచ్చలేదు. విష్ణు శర్మకు పుష్కలంగా డబ్బు లభించింది. కానీ ఆయన దాన్ని తన కుటుంబం సుఖంగా జీవించటానికి వినియోగించలేదు. వచ్చిన విరాళాలన్నింటినీ విద్యార్థుల మీదనే ఖర్చు చేశాడు. దేవశర్మ అలా చెయ్యలేదు సరికదా, తాను గురువు అవుతూనే అతను కొన్ని నియమాలు పెట్టాడు. చదువుకునే ప్రతి విద్యార్థి తన శక్తికి తగినట్టుగా గురుదక్షిణ ఇవ్వాలి. ఎవరి తిండి బట్ట వారే చూసుకోవాలి. ఈ నియమాలు అమలు కాగానే బీద విద్యార్థులు బడి మానుకున్నారు. వాళ్ళే అధిక సంఖ్యలో ఉండటం చేత వాళ్ళు మానగానే బడి తీసిపోయింది. దేవశర్మ ఎక్కువ డబ్బు తెచ్చిన వారికి కొంచెం శ్రద్ధగా చెప్పటము, తక్కువ తెచ్చిన వారిని అశ్రద్ధ చేయటము జరిగింది. పొరుగుళ్ళ విద్యార్థులు మానుకున్నారు. అంతో ఇంతో గురుకట్నం ఇవ్వగల వాళ్ళు కూడా తమకు చదువు రావటం లేదని బడి మానేశారు. ఈ విధంగా విష్ణు శర్మ చచ్చిపోయి ఏడాది తిరగకముందే ఆయన పెట్టిన బడి దాదాపు మూతపడింది. దేవశర్మ దగ్గర 2-3 శిష్యులే మిగిలారు. బడికి విరాళాలు నిలిచిపోయాయి. అందరూ పోగా మిగిలిన 2-3 శిష్యులు ఇచ్చుకునే గురుకట్నంతో దేవశర్మకు భుక్తికి కూడా జరుగుబాటు కావటం లేదు. అతను ఆశించిన దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ఆ గ్రామంలోనే ఉన్న దేవవ్రతుడనే యువకుడు విష్ణు శర్మ వద్ద చదువుకున్నవాడు. తాను చాలా బీదవాడై ఉండి పొలం పని చేసుకొని జీవిస్తూనే రాత్రిపూట పేద పిల్లలను చేర్చి చదువు చెప్పటం ప్రారంభించాడు. అతను విద్యార్థుల నుంచి ఏమీ పుచ్చుకునేవాడు కాదు. చదువు మాత్రం అమిత శ్రద్ధగా చెప్పేవాడు. దేవశర్మ దగ్గర చదువు మానుకున్న వాళ్ళు చాలామంది రాత్రివేళ అతని బడికి వెళుతూ వచ్చారు. దేవవ్రతుడు తన మీది ఈర్ష కొద్దీ పోటీబడి పెట్టి ఉచితంగా చదువు చెబుతున్నాడని అమాయకులను నమ్మించి తాను బాగుపడకపోగా తాను చదువుకున్న బడికి తీరని ద్రోహం చేశాడని దేవశర్మ ఊళ్ళో చాలా దుష్ప్రచారం చేశాడు. పొలం దున్నుకునే వాడి దగ్గర నేర్చుకున్న చదువు అదేం చదువు అని వెటకారం చేశాడు. అతను ఎంత ప్రచారం చేసినా దేవశర్మ వద్దకు విద్యార్థులు మటుకు రాలేదు. ఇదిలా ఉండగా ఒకనాడు దేవశర్మకు విచిత్రమైన వార్త తెలిసింది. మహాపండితుడు పరమానందుడు ఆ గ్రామానికి వచ్చి 2 రోజులుగా దేవవ్రతుడి ఇంట ఉంటున్నాడట. ఊరి పెద్దలందరూ దేవవ్రతుడి ఇంటికి వెళుతున్నారట. అక్కడ రోజు సద్గోష్ఠి జరుగుతున్నాయట. 3వ నాడు దేవశర్మ తాను కూడా దేవవ్రతుడి ఇంటికి వెళ్ళాడు. పరమానందుడు ఊరి పెద్దలతో విద్యాదానం గురించి మాట్లాడుతూ దేవవ్రతుడు చేస్తున్న కృషిని మెచ్చుకున్నాడు. అన్ని దానాల వంటిదే విద్యాదానం కూడానని, విద్యాదాత మహాపురుషుడి కింద జమ అవుతాడని, విష్ణు శర్మకు సరి అయిన శిష్యుడు వారసుడు దేవవ్రతుడేనని అన్నాడు. పరమానందుడు వెళ్ళిపోయాక దేవవ్రతుడి బడి పెరిగింది. అతనికి అంతులేని విరాళాలు లభించాయి. గ్రామ ప్రముఖుల పిల్లలంతా అతని బడిలో చేరారు. విష్ణు శర్మలాగే అతను కూడా బీద విద్యార్థులకు తిండి బట్ట ఏర్పాటు చేసి కొద్ది కాలంలోనే ఆ గ్రామంలో నిరక్షుడనేవాడు లేకుండా చేశాడు. ఈ విధంగా విద్యాదానం అనే ఈ కథ సమాప్తమైంది. దురాశాపరుడు. విలాసపురం అనే గ్రామంలో ఒక రత్నవర్తకుడు ఉండేవాడు. అతని తండ్రి సముద్ర వ్యాపారం చేసి ముత్యాల వర్తకంలో చాలా లాభం సంపాదించి విలాసపురంలోని రత్నవర్తకులలో చాలా గొప్పవాడుగా పేరు పొందాడు.
అలాగే న్యాయానికి నిజాయితీకి కూడా పేరుపడ్డవాడు. ఏ రత్నానికైనా ఆయన వెలకడితే దానికి తిరుగు ఉండేది కాదు. రత్నాలను నాణ్యం కట్టడంలో కూడా ఆయన గొప్ప నిపుణుడు. ఆయన కొడుకు రత్నశెట్టి కూడా తండ్రికి తీసిపోని నిపుణుడే. అయితే అతను దురాశాపరుడు. వీలైన చోటనల్లా మోసం చేయటమే అతని పని. అందుచేత అతను తన తండ్రి చేసిన వ్యాపారంలో 10వ వంతు కూడా చేయకుండానే తండ్రి కన్నా 10 లాభాలు చేశాడు. వర్తకులు అతన్ని అంటరాని వాణ్ణి చూసినట్టు చూసేవారు. ఒకనాడు రత్నశెట్టి దుకాణానికి మాసిన గుడ్డలతో ఒక నడివయసు మనిషి వచ్చి ఒక అపూర్వమైన ముత్యాన్ని తీసి అమ్మ చూపాడు. అతను రత్నశెట్టితో, అయ్యా, నన్ను చూసి ఆజన్మ దరిద్రున్నని తలచకండి. నేను ఒకప్పుడు బాగా బతికినవాన్నే. ఇలాంటి ముత్యాలను ఎందరో స్నేహితులకు కానుకలుగా ఇచ్చాను. కానీ కాలం కలిసిరాక నాకున్నదంతా పోయింది. ఈ ఒక్క ముత్యమే మిగిలింది. తిండికి కూడా లేని స్థితిలో గత్యంతరం లేక దీన్ని అమ్ముకుంటున్నాను. గొప్ప రత్న నిపుణులైన తమకు దీని విలువ గురించి వేరే చెప్పవలసిన అవసరం లేదు. అందుచేత దీన్ని మీరు తీసుకొని నాకు న్యాయమైన ధర ఇప్పించండి అని అన్నాడు. అన్యాయం చేయటానికిది మంచి అవకాశమని రత్నశెట్టికి తెలిసిపోయింది. ఈ పేదవాడు అమ్మ చూపిన ముత్యం నిజంగా వెలలేనిది. అలాంటి ముత్యాన్ని తాను వీలైనంత చవకగా కొనటానికి పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది. తిండి కోసం తన దగ్గర ఉన్న ఆఖరు ముత్యాన్ని అమ్ముకునేవాడు పెద్దగా బేరం ఆడలేడు. అందుచేత రత్నశెట్టి ముత్యాన్ని చూసి పెదవి విరిచి తనకు దాన్ని కొనాలన్న ఆసక్తి ఏమాత్రమూ లేనట్టు మాట్లాడుతూ, ఇది మీరు అనుకున్నంత విలువైన ముత్యం కాదు. దీన్ని నేను కొని పెద్దగా లాభం చేసుకునేది కూడా ఏమీ లేదు. ఎంతకు అమ్ముదామని అనుకుంటున్నారు అని అన్నాడు. పేదవాడు ఈ మాట విని విచారంగా, దాని విలువ మీకు తెలియనట్టు నటించకండి. మీరు న్యాయంగా నిర్ణయించిన ధర తీసుకునేటందుకు సిద్ధపడే మీ వద్దకు వచ్చాను అని అన్నాడు. రత్నశెట్టి ముత్యాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, 20 వరహాలు ఇస్తాను. అంతకన్నా ఇస్తే నాకు గిట్టుబాటు కాదు. తరువాత మీ ఇష్టం అని అన్నాడు. ఏమి ధర్మం, ఏమి న్యాయం అంటూ ఆ బేదవాడు 20 వరహాలు తీసుకొని ముత్యాన్ని రత్నశెట్టికిచ్చి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఎండవేళ 2 స్త్రీలు వచ్చి రత్నశెట్టి దుకాణం నీడలో నిలబడి మాట్లాడుకోసాగారు. వారి సంభాషణ బట్టి వాళ్ళు చాలా ధనికులని, అత్తాకోడళ్ళని రత్నశెట్టి గ్రహించాడు. కోడలి చేతిలో చంటిబిడ్డ ఉన్నట్టున్నది. ధనగుప్తుడు సమయానికి నగలు అందించక మనల్ని మోసం చేసేటట్టు ఉన్నాడు అత్త అన్నది కోడలు. ఇన్నాళ్లుగా మనం ఏది కావాలంటే అది అందిస్తూ వచ్చాడు కదా, ఈసారి ఇలా అయింది. మనకు కావలసిన మేలు రకం వజ్రాలు ఇంకా అందలేదని అంటున్నాడు. నిజమేనా అన్నది అత్త. పెళ్ళి ఇంకా వారం కూడా లేదు కదా, అతనికి వజ్రాలు అందేదెప్పుడు, హారం తయారయ్యేదెప్పుడు అన్నది కోడలు. ఈ మాట విన్న రత్నశెట్టికి చాలా పెద్ద బేరం వాసన తగిలింది. అతను ఆ స్త్రీలకు నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించి, అమ్మ, మన దుకాణంలో చాలా మంచి రత్నాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, చూసుకోండి, తప్పేముంది. మీ వంటి వారి బేరం కోసమే కదా మేమున్నది అని అన్నాడు. మరేమీ లేదు నాయన, నా మేనకోడలిని మంత్రిగారి కుమారుడికిచ్చి చేస్తున్నాము. ఏదైనా మంచి బహుమానం ఇవ్వలేకపోతే బాగుండదు. చూడు, మంచి వజ్రాల హారం తయారు చేయించే పని ధనగుప్తుడికి అప్పజెప్పాం. అతడు తత్సారం చేసి మమ్మల్ని ఇరుకన పెట్టాడు అని అన్నది అత్త. అమ్మగారు, మన దుకాణంలో మహారాణులు ధరించదగిన వజ్రాల హారం సిద్ధంగా ఉన్నది, చూపిస్తాను అని అంటూ రత్నశెట్టి ఒక హారాన్ని తీసి చూపాడు. ఖరీదు ఎంతైనా కానీ మనం పెట్టే నగ పెళ్లి కూతురికి నచ్చాలి. అందుచేత దీన్ని ఆ పిల్లకు చూపించి తెస్తాను. నేను తిరిగి వచ్చేదాకా నా కోడలు ఇక్కడే ఉంటుంది. ఎందుకైనా మంచిది, నా వెంట మీ దుకాణంలో ఉండే కుర్రవాణ్ణి పంపించు, తోడుగా ఉంటాడు అని అన్నది అత్త. దానికేమ్మా, మహారాజుగా చూపించి తీసుకురండి అన్నాడు రత్నశెట్టి. అత్త వెంట రత్నశెట్టి దగ్గర పనిచేసే గుమ్మస్తా వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే కోడలు రత్నశెట్టితో, మీ దగ్గర మేలుజాతి ముత్యాలున్నాయా అని అడిగింది. పెళ్లి కూతురికి మంచి ఉంగరం ఒకటి చేయిస్తాం అని అన్నది. రత్నశెట్టి తాను పేదవాడి వద్ద 20 వరహాలకు కొన్న ముత్యాన్ని మరికొన్నింటితో కలిపి చూపాడు. కోడలు పేదవాడి ముత్యాన్ని ఎన్నుకొని దాని ఖరీదు ఎంతని అడిగింది. అది చాలా అపూర్వమైన ముత్యం అమ్మగారు, దాని ధర 2000 వరహాలు అన్నాడు రత్నశెట్టి.
ఇంతలోనే దుకాణం బయట గలాటా జరిగింది. ఇద్దరు మనుషులు కత్తులు దూసి భయంకరంగా పోట్లాడుకోసాగారు. జనం గుమిగూడారు. రత్నశెట్టి కూడా దుకాణం బయటికి వచ్చి గలాటా చూడసాగాడు. ఇంతలో రక్షక భటులు వచ్చారు. పోట్లాడుకునే వాళ్లను పట్టుకున్నారు. చుట్టూ చేరిన వాళ్ళంతా అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. అల్లరి తన దుకాణం ముందే జరగటం వల్ల రత్నశెట్టి ఎక్కడికి పోలేకపోయాడు. జరిగిందంతా చూశావు, సాక్ష్యం చెప్పటానికి పద అంటూ రక్షక భటులు రత్నశెట్టిని నిర్బంధించారు. దుకాణం నేను చూస్తూ ఉంటాను, వెళ్ళిరండి అన్నది కోడలు. ముక్కు ముఖమో తెలియని స్త్రీకి దుకాణం అప్పగించటం రత్నశెట్టికి ఏమాత్రమూ ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పింది కాదు. రత్నశెట్టి న్యాయాధికారి ముందు ఒక మాటకు ఒకటి చెప్పాడు. అతని ధ్యాసంతా దుకాణం మీదనే ఉన్నది. రత్నశెట్టి చెప్పేదంతా న్యాయాధికారికి అబద్ధంగా తోచి, నువ్వే అసలు నేరస్తుడల్లే కనిపిస్తున్నావు అంటూ వేసిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ వేసి చాలాసేపు నిలబెట్టి మరీ పంపేశాడు. రత్నశెట్టి దుకాణానికి తిరిగి వచ్చేసరికి కోడలు అక్కడ లేదు. బిడ్డ మాత్రం ఒక పక్కన పడుకోబెట్టి గుడ్డ కప్పి ఉన్నది. దుకాణం నౌకరు కూడా ఇంకా తిరిగి రాలేదు. రత్నశెట్టికి అంత అయోమయంగా ఉన్నది. ఇంతలో నౌకరు కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి మోసం, పచ్చి మోసం అని అన్నాడు. వాడు అత్త వెంట చాలా దూరం వెళ్ళాక ఆమె ఒక ఆవరణలో ప్రవేశిస్తూ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అన్నదట. వాడు ఎంతసేపు చూసినా ఆవిడ రాలేదట. చివరకు వాడు లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక సత్రం. దాని ఆవరణకు 4 వైపులా ద్వారాలున్నాయట. అత్తజాడ ఎక్కడా కనిపించక ఆమె మరో ద్వారం గుండా వెళ్ళిపోయి ఉంటుందనుకొని నౌకరు తన యజమానికి ఈ మాట చెప్పడానికి వెళ్ళాడు. రత్నశెట్టి గుండె ఆగిపోయింది. అతను బిడ్డ మీద కప్పి ఉన్న గుడ్డ తీసి చూస్తే దాని అడుగున మట్టి బొమ్మ. సరుకు చూసుకుంటే దాదాపు దుకాణమంతా ఖాళీ అయి ఉన్నది. ఆ దెబ్బతో రత్నశెట్టి పకీరైపోయాడు. ఇతర వర్తకులెవరూ అతనికి సహాయం చేయలేదు. అతను ఇల్లు వాకిలి అమ్ముకొని చిల్లర సామాను కొట్టు పెట్టుకొని పేదగా బతకవలసి వచ్చింది. ఒకనాడు ఒక శ్రీమంతుడు గుర్రం మీద రత్నశెట్టి దుకాణం ముందు ఆగి, రత్నశెట్టి ఉప్పు శెట్టి అయినట్టుందే, నన్ను గుర్తించలేదా? నా దగ్గర ఒక ముత్యాన్ని 20 వరహాలకు కొన్నావు, జ్ఞాపకముందా? నా ముత్యం నాకు తిరిగి చేరిందిలే, ఇకనైనా న్యాయంగా వ్యాపారం చేసుకో. నా రాజ్యంలో అన్యాయం జరిగితే నేను సహించను అని ముందుకు సాగిపోయాడు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. ప్రాణ స్నేహితులు. పూర్వం స్వర్ణానదీ తీరాన ఒక గ్రామంలో శౌనకుడు, మౌద్గల్యుడు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రాణ స్నేహితులు. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కారు. ఏ కారణం చేతనైనా ఒకనాడు వారిద్దరూ కలుసుకొని కబుర్లు చెప్పుకోవటం పడకపోతే ఆ రోజు వారిద్దరికీ దుర్దినంగా ఉండేది. ఏ ఒకరికైనా గ్రామాంతరాన పని పడితే ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఇలా ఉండగా మౌద్గల్యుడు మరణించాడు. శౌనకుడు తన స్నేహితుడి శవం పైన పడి దారుణంగా విలపించాడు. 4 బలాఢ్యులు శౌనకుణ్ణి బతిమాలి లాభం లేక పట్టి యువతలికి లాగితేనే కానీ మౌద్గల్యుడి శవాన్ని ఇంటి నుంచి కదిలించటం సాధ్యం కాలేదు. తన ప్రాణ స్నేహితుడి మరణంతో శౌనకుడు కుంగిపోయాడు. అతనికి జీవితం అంతా అంధకారమైపోయినట్టు అనిపించింది. ఇంతలో ఒక రాత్రి శౌనకుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో మౌద్గల్యుడు కనిపించాడు. అతను అద్భుతమైన దేవతా వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతను శౌనకుడితో, మిత్రమా, నాకు యమలోకంలో పెద్ద పదవి ఇచ్చారు. అక్కడ నేను చాలా అధికారాలు కలిగి ఉన్నాను. అందుచేత మన స్నేహానికి అంతరాయం లేకుండా రోజు మనం అక్కడ కలుసుకుని ఏర్పాటు చేశాను. నువ్వు పడుకోబోయేటప్పుడు ఒక మంత్రం చదివితే నిద్రలో ఉన్నంతసేపు యమలోకానికి వచ్చి నాతో కాలక్షేపం చేయవచ్చు అని చెప్పి మంత్రం ఉపదేశించాడు. మర్నాడు ఉదయం శౌనకుడు నిద్రలేస్తూనే తన మనసు చాలా తేలికపడినట్టు గ్రహించి తాను కన్న కల వాస్తవమై ఉండాలని అనుకున్నాడు. ఆ రాత్రి అతను పడుకొని నిద్రపోయే ముందు తన మిత్రుడు కలలో చెప్పిన మంత్రం చదివాడు. తరువాత కొద్దిసేపట్లోనే అతను యమలోకంలో ఉన్నాడు. మౌద్గల్యుడు అతనికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి తన వెంట తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు వెనకటిలాగే కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కాలక్షేపం చేశారు. తిరిగి తెల్లవారి నిద్రమేలుకో వచ్చేసరికి శౌనకుడు తన ఇంటనే ఉన్నాడు.
అది మొదలు ప్రతి రాత్రి అతను పడుకోబోయేటప్పుడు మంత్రం చదివి యమలోకానికి వెళ్ళి మౌద్గల్యుడితో ఇష్టాగోష్ఠి జరుపుతూ వచ్చాడు. మౌద్గల్యుడు చనిపోయాడన్న విచారం అతనిలో ఏమాత్రం లేకుండా పోయింది. ఇలా ఉండగా అర్ధరాత్రి ఒకనాడు శౌనకుడి పక్కలో అతని మనవడు 5 ఏళ్లవాడు పడుకున్నాడు. తాత చదివిన మంత్రం విని వాడు కూడా చదివాడు. శౌనకుడు యమలోకంలో తన వెంట తన మనవడు కూడా ఉండటం చూసి కాస్త కంగారు పడ్డాడు. అయితే ఆ కుర్రవాడు మాత్రం ఏమీ జంకలేదు. కొద్ది దూరాన అనేక మంది పిల్లలు ఆడుకుంటూ ఉండటం చూసి వాడు వాళ్ళకేసి పరిగెత్తి వాళ్ళ ఆటలలో చేరిపోయాడు. అది చూసి శౌనకుడి మనసు కుదుట పడింది. అతను మామూలు ప్రకారమే మౌద్గల్యుణ్ణి కలుసుకొని అతనితో కబుర్లు చెబుతూ ఉండిపోయాడు. కానీ తెల్లవారి తీరా అతను నిద్రలేచి చూసేసరికి మంచంలో అతని పక్క తన మనవడి నిర్జీవ కళేబరం మటుకే ఉన్నది. యమలోకంలో నుంచి తాను తిరిగి వచ్చాడు, కానీ తన మనవడు అక్కడే దిగబడిపోయాడు. మళ్ళీ రాత్రి అయిన దాకా తాను ఏమీ చేయటానికి లేదు. ఇంట్లో ఆడవాళ్ళు పిల్లవాడు పోయినందుకు శోకాలు పెట్టారు. మరేమి ఆదుర్ద పడకండి, రేపీ పాటికి వాడు బతుకుతాడు అన్నాడు శౌనకుడు. పిల్లవాడి చావుకు శౌనకుడే కారణమై ఉంటాడని వాళ్ళందరూ అనుమానించసాగారు. శౌనకుడికి ఆ పగలు ఒక యుగంలాగా గడిచింది. రాత్రి పడుకొని మంత్రం చదివి యమలోకం చేరుతూనే శౌనకుడు తన మిత్రుణ్ణి కలుసుకొని, నిన్న నా వెంట వచ్చిన నా మనవడు ఇక్కడే దిగబడిపోయాడు, వాడి కోసం వెతికించు అని అన్నాడు. ఎక్కడని వెతికించను, అది సాధ్యమయ్యే పని కాదు అన్నాడు మౌద్గల్యుడు. ఎందుకు సాధ్యం కాదు? కుర్రవాడేమైనా ఉట్టుడియంగా మాయమవుతాడా ఏంటి అని అన్నాడు శౌనకుడు. అది అసంభవం కాదే అన్నాడు మౌద్గల్యుడు, యమలోకపు వ్యవహారాలు తెలిసినవాడు కనుక. ఈ జవాబుతో శౌనకుడి ఆరాటం హెచ్చిపోయింది. ఎలాగైనా సరే నా మనవడి ఆచూకీ తెలుసుకుంటే కానీ నేను ఇంటికి తిరిగిపోవటానికి లేదు. వాడి దుస్థితికి నేనే కారణం అని అన్నాడు శౌనకుడు. జనన మరణాల చిట్టా చూస్తే కానీ తెలియదు. మనం చిత్రగుప్తుడి కార్యాలయానికి వెళదాం అని అన్నాడు మౌద్గల్యుడు. చిత్రగుప్తుడి వద్ద అంతులేని జాబితాలున్నాయి. వాటిని తిరగవేయటానికి చాలా కాలం పట్టింది. అమ్మయ్య, నీ మనవడి అజా దొరికింది. అదృష్టం. నువ్వుండే గ్రామం పక్క గ్రామంలోనే ఒక పంది ఈ రాత్రే 13 పిల్లల్ని ఈనుతుంది. అందులో ముఖాన తెల్ల మచ్చగల పిల్లగా నీ మనవడు పుడుతున్నాడు అని అన్నాడు మౌద్గల్యుడు. అదే అదృష్టం అన్నాడు శౌనకుడు నివ్వెరపోయి. నా ఉద్దేశం మరేమీ లేదు. నువ్వు తెల్లవారుతూనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ పంది పిల్లను చంపేసినట్టయితే నీ మనవడు తిరిగి బతుకుతాడు అని అన్నాడు మౌద్గల్యుడు. మరుక్షణంలోనే శౌనకుడికి మెలకువ వచ్చింది. అతను అప్పటికప్పుడే బయలుదేరి పొరుగురికి వెళ్ళి ఆ రాత్రి ఈనిన పంది గురించి విచారించి దాని పిల్లలను లెక్క పెట్టుకొని చూసుకొని తెల్లమచ్చగల దాన్ని డబ్బిచ్చుకొని అక్కడే దాన్ని చంపి ఇంటికి తిరిగి వచ్చాడు. శౌనకుడు తిరిగి వచ్చేసరికి అతని మనవడు ఎప్పటిలాగే ఇంట్లో ఆడుకుంటూ కనిపించాడు. శౌనకుడి ఆరాటం తీరిపోయింది. కానీ అటు తరువాత అతను ఎన్నడూ యమలోకానికి వెళ్ళలేదు. తన ప్రాణ స్నేహితుణ్ణి కలుసుకోనూ లేదు. ఈ విధంగా ప్రాణ స్నేహితులు అనే ఈ కథ సమాప్తమైంది.